ప్రశ్న వేసే ముందు తలా తోక ఉండదు. తలా తోక లేకుండా ఏదైనా వస్తువు ఉంటుందా? ఉండదు కదా. తల ముఖ్యం, తోక అంటే కాళ్ళు అనుకో ఏదైనా. కానీ అంటే మనిషి ఎలా బతకాలి, బతుకుతున్నాడు అంటే నువ్వు బతికే ఉన్నావు ఇప్పుడు, ఇంకా ఎలా బతుకుతున్నాడు అని ప్రశ్న ఎందుకు? సరే, భయ ఆందోళనతో బతుకుతున్నాడు, వీటితో ఎలా బతకాలి అంటే నీకు భయాందోళన ఇష్టం లేదు, స్వేచ్ఛగా ఉండాలి, అదే నీకు అనుకూలంగా ఉండాలి, నీ అభిష్టానికి అనుకూలంగా ఉండాలి, నీ పద్ధతిలో అనుకూలంగా ఉండాలి. ఆ అనుకూలత ఎంతవరకు పోయింది? కేవలం నేను శరీరంగా ఉన్నాననే భావంతోనే మనం అందరం బతుకుతున్నాం కనుక అట్లా బతకటం చేత తన ఇష్ట ప్రకారంగా అన్ని విషయాలు A to Z ప్రతి రంగంలో, ప్రతి విషయంలో, ప్రతి భావంలో, ప్రతి అవస్థలో కూడా తన ఇష్టానుసారంగా నేను చెప్పినట్టుగా చేయాలి అని వాడు ప్రయత్నం చేస్తాడు. ఎంత ప్రయత్నం చేసినా కుదరదు. నాటి చరిత్ర, నేటి చరిత్ర, రేపటి చరిత్ర ఇంతే, దీన్ని ఎవరూ మార్పు చేయలేరు అని ముందు అవగాహన చేసుకో. ఇక్కడ అవగాహన అంటే ఏమిటి? నేను ఉన్నాను, నన్ను నీవు ఉన్నావు, అన్ని నామాలతో, సర్వనామాలతో నేను ఉన్నాను, నీవు ఉన్నావు, వారు వీరు ఉన్నారు, ఆమె అతడు ఉన్నారు, మనందరం ఉన్నాం, మనందరం కలిసి జీవిస్తున్నాం, మనందరం ఒంటరిగా బాధపడుతున్నాం, స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాం. బాధ అందరికీ ఉన్న సమస్య మనకి సహజంగా ఉన్నది. ఏ విధంగా? గుడ్డివాళ్ళ లోకం ఉంది, అందరూ ఆ ఊరంతా గుడ్డివాళ్ళే. ఆ గుడ్డివాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక అతను అది చూసి నాయన అలా కాదు ఇలా అంటాడు, ఎలా అంటాడు. అయితే తీసుకొచ్చి ఇది ఎలాగుంది అంటాడు. ఏమిటి అంటే ఒక ఏనుగుని తీసుకొస్తాడు. ఏనుగు ఎలా ఉందంటే గుడ్డివాళ్ళకి తెలియదుగా, వెనక నుండి తోకను చూసి చేటలాగా ఉంది, అట్లాగే రకరకాలుగా చెప్తాడు. ఒక రకం చెప్పడు. స్తంభాలాగా ఉన్నాయి, చెవులు చూస్తే చేటలాగా ఉన్నాయి, దంతాలు చూస్తే ఇంకో రకంగా ఉన్నాయి. గుడ్డివాడు వర్ణన ఎలా ఉంటే గుడ్డివాడికి అనుభవంలో ఉన్నది కన్నులు లేకపోవటం చేతనే, తను చూడలేకపోతుంది, స్పష్టంగా నామరూపాలతో ఉన్నదాన్ని నామరూపాలుగానే వర్ణిస్తాడు. కనీసం తన దేహం ఎలా ఉందని తను తెలుస్తుంది కదా. కానీ దేహాకారం తల ఉందని తెలుసు, కానీ తల పెద్దదా చిన్నదా, కళ్ళు బాగున్నాయా, ఏ రంగు రుచి వాసన తెలుస్తుందా? ఆ గుడ్డివాడు వర్ణనలాగా ఉంటుంది. ఆ గుడ్డివాడికి కళ్ళు ఉన్నవాడు ఎంత చెప్పినా కూడా వాడి పరిధిలోనే కోపస్థ మండకం అన్నారు. అంటే ఒక కప్ప బావిలో ఉంది, బావిలో ఉండగా ఈ లోపల వర్షాలు వచ్చింది, బావిలో బాగా జలం వచ్చింది, అంతా బాగుంది. ఈ లోపల ఒక కప్ప వస్తూ తొంగు చూస్తుంది. కప్ప ఎక్కడి నుంచి వచ్చావు అంటుంది. నేను సముద్రంలోంచి వచ్చాను అంట. ఆహా, సముద్రం అది ఎలా ఉంటుంది అని. చాలా పెద్దది. ఎంత పెద్దది? చాలా చాలా పెద్దది అంటుంది. అప్పుడు ఇంతకన్నా పెద్దది అని కప్ప ఏం చేస్తుంది? మండుకం అంటే కప్ప ఆ బావిలో ఉందిగా, ఆ బావి మొదటి యువతలు దిగుతుంది, యువతనికి అవతల దిగుతుంది. ఎన్నిసార్లు దిగిన బావి యొక్క వెడల్పు బట్టే అటు ఇటు దిగుతున్న కొద్దీ అది పెరగదు, తరగదు. దాని సముద్రంతో పోలిస్తే ఎలా ఉంటుంది? వీలవుతుందా? కోపస్థ మండకం న్యాయం అంటారు. అంటే మన నిత్యలో ఉన్నటువంటి అన్ని అనుభవాలతో పోల్చుకుని అది బయటవా లోపలవా, అంతర్గతమా బహిర్గతమా, లోపల బయట, జ్ఞానకరమైన బ్రహ్మల నిద్రాకళ మీకు వస్తారా, అవస్థాత్రమే, అలాగే జాగ్రత్త స్వప్న నిద్రల, స్థూల సూక్ష్మ కాణ శరీరాలు, అనేక రకాలుగా నామరూపాల పేర్లతోనే తన శరీరాన్ని సంపూర్ణంగా వాడుకుంటున్నాడు అనే అవగాహన తనకుంది కదా.